కొడతారు నువ్వు. హలో 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 నాకు మామ. నాకు మామ? నాకు మామ కాదురా దరిద్రుడా, నీకు నేను మామయ్య. మామయ్య మామయ్య నువ్వు నా పండు కదా. ఓరే మామయ్య ఫ్రెండ్, ఫ్రెండే మామయ్య. ఓకే ఓకేనా? బాగున్నావా? బాగున్నాను. మీ అమ్మ ఉందా? చాలా బాగుంది. మీ అమ్మగా అడిగిన నన్ను చెప్పు. మాయా కొడతారు నువ్వు. మళ్ళీ కొడతావన్నావా? వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఎవరది? 7 పేషెంట్ తో నేను ఎక్కడికి వెళ్ళి పెట్టా. వాళ్ళ అమ్మ మన ఇంటి పేషెంట్ వచ్చిడే. లాగేచ్చుకో, నువ్వు పిచ్చికేచ్చుకో, నువ్వు కొరికేచ్చుకో. బాస్ వచ్చారు, బాస్ వచ్చిండు. అదే బాస్ వచ్చిండు, బాస్ వచ్చిండు, బాస్ వచ్చిండు. పోరా. సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా? వాళ్ళ అమ్మ అది హౌస్ఫుల్ ఎట్టాను రే. హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు. ఇంకే సినిమాకి వెళ్ళావా? పక్ష సినిమాకి వెళ్ళి. అక్కడే సినిమా ఆడుతుంది. గలాస్ లో కొలస్, గలాస్ లో కొలస్ అదెక్కడ ఆడుతుందన్నా? ఎరకమోళ్ళు అదెక్కడ ఉంది? సందు టాకీస్ ఏసీ. ఎక్కడ? బాత్రూమ్ చల్లగా ఉంది. బాత్రూమ్ లో ఏసీ పెట్టానా? పోలమ్మ ఇటు కొంప ముంచండి. ఏరా కిందకెళ్ళి ఫ్రిడ్జ్ పోసండి. పూలు అందుకో చల్లగా ఉంది. ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉంది. ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉందిరా. పౌలు చెప్పక పాలకు అందరు పంచిది. మా తాగముచ్చు గండ అందరూ పనిచేస్తావా? ఫ్రిడ్జ్ కి బాత్రూమ్ కి ఏసీకి తేడా తెలియక నీకు ఒక తాగముచ్చు గొల్లిగా నోట్లో పెట్టలేరా, కంట్లో పెట్టుకున్నావు. చచ్చిపోలే కొల్లు తీలే ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ.
ఎవరు నువ్వు కొడతారు నువ్వు ఎవరు కొడతావరా అవుడ్రీ డాక్యుమెంట్ జాంక్ బాగా ముచ్చిన ఎవరు కొడతారు నువ్వు తాగుతా నీ అబ్బ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా 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 తాగని నా కొడుకెందుకు లోకములో హాయ్ హాయ్ స్వర్గలోక మొగుపడుతుంది మైకౌలై మధ్య తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా కొడుకోరి నా కొడుకా కొడుకో నా కొడుకా నా మాట వినవయ్యా కొడుకో నా కొడుకా కొడుకోరి నా కొడుకా కొడుకో నా కొడుకా నా మాట వినవయ్యా కొడుకో నా కొడుకా సరాయి తాగకురా కొడుకో నా కొడుకా తాగితే సత్తవురా కొడుకో నా కొడుకా సరాయి తాగకురా కొడుకో నా కొడుకా తాగితే సత్తవురా కొడుకో నా కొడుకా సరాయి తాగితేనే కొడుకో నా కొడుకా ఈ సంసారం పాడవును కొడుకో నా కొడుకా సరాయి తాగితేనే కొడుకో నా కొడుకా ఈ సంసారం పాడవును కొడుకో నా కొడుకా కొడుకోరి నా కొడుకా కొడుకోరి కొడుకా నా మాట వినవయ్యా కొడుకోరి కొడుకా ఆ సరాయి తాగకురా కొడుకోరి కొడుకా తాగితే సస్తవురా కొడుకోరి కొడుకా సరాయి తాగితేనే కొడుకోరి కొడుకా కొడుకోరి ఎవడా కొడతారు నువ్వు ఎవరా హలో 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 నాకు మామ నాకు మామ కాదురా దరిద్రుడా నీకు నేను మామయ్య 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 నువ్వు నా పండుకోదా ఓరే మామయ్య ఫ్రెండే మామయ్య ఓకే ఓకేనా బాగున్నావా బాగున్నాను మీ అమ్మ ఉందే చాలా బాగుంది మీ అమ్మకు అడిగిన చెప్పు మాయ ఈ తల్లి మాట మన్నించే కొడుకో నా కొడుకా సరాయి తాగకురా కొడుకో నా కొడుకా తుమ్ముగుండా సారా కొడుకో నా కొడుకా నీ తుమ్ములన్నీ కొడుకునురా కొడుకో నా కొడుకా బాగున్నావని ఓ బాగున్నావని చాలా బాగుంది కానీ ఎవరా చిన్న మాట ఊగుతున్నావేంటి ఆ? ఊగుతున్నావేంట్రా మా ఇంటికి వెళ్తాను ఎక్కడికే మా ఇంటికి మీ ఇంటికే మీ ఇల్లు ఎక్కడ చూపించు మా ఇల్లు చూపించు షొత్తవా ఆ. మా ఇల్లు షొత్తవా చూపించిరా అల్లది గోదరా మా అమ్మ కూర్చొని నిలబడు నీకు తాగింది బాగా పనిచేస్తుందిరా అవును నీ అమ్మ కూర్చొని ఉందని చెప్పాలి లేదా నిల్చొని ఉందని చెప్పాలి అంటే? కూర్చొని నిలబడ్డమేట్రా నేను చూసేటప్పుడు మా అమ్మ కూర్చొంది కూర్చొంది. నీతో చెప్పేసాడు నిల్చుండిపోయి అందుకని కలిపి చెప్పేసా బాగా చెప్పావు అయితే ఆ. సరే గాని ఓయ్. ఇల్లు ఎక్కడ ఉందో మా చూపి ఇల్లా ఆ. ఉందా చూపించు చూపించలా ఉందే ఆ. ఎక్కడ ఉందో చూపించు చూపించలా చూపించు ఎక్కడ అరే, ఎవరు దరిద్ర పేదవా ఎక్కడ కాదు అక్కడ ఎవడు నువ్వు ఎలాగవా? కొడతారు నువ్వు అంతేనా? తాగుబోతున్నా కొడక పొడితే ఎలా ఉందో తెలుసునా నేను తాగిన అనుకున్నావురా లేదా? వెళ్ళిపోతున్నా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళమ్మ వాళ్ళమ్మ సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసికొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు ఎక్కింది కాస్త ఏమైందో తప్పట ఎక్కింది కాస్త ఏమైందో తప్పట కుడియాడమ్మ అయితే పొరపాటులట పార్వతి రమణ పడుకున్నావా
పైకి లే ఒకసారి. నువ్వు షారమ్మా నువ్వు మానిమన్నాను. నువ్వు నాకొద్దు. మరి ఎవరు కావాలి? మా ఆవిడ దగ్గరికి వెళ్తా. ఎల్లు ఇలాగ వెళ్ళాడు రెండు తంతది. మా ఆవిడ ఊలే. ఎవరు? నా ఆవిడ ఊలే. ఎవరు? మా ఆవిడే. మరి మీ ఆవిడ కదా పక్కన అవుతుందేంటి? మా ఆవిడ ఊలే. ఎవరు? నా లక్ష్మి, నా మొగుడు నా లక్ష్మి. నీ మొగుడు నీ లచ్చి, నీ మొగుడు నీ లక్ష్మి. పడుకున్నావా? పైకి లే ఒకసారి. నువ్వు షారమ్మా నువ్వు మానిమన్నాను. నువ్వు నాకొద్దు. మరి ఎవరు కావాలి? మా ఆవిడ దగ్గరికి వెళ్తా. ఎల్లు ఇలాగ వెళ్ళాడు రెండు తంతది. మా ఆవిడ ఊలే. ఎవరు? నా ఆవిడ ఊలే. ఎవరు? మరి మీ ఆవిడ కదా పక్కన అవుతుందేంటి? మా ఆవిడ ఊలే. ఎవరు? నా లక్ష్మి, నా మొగుడు నా లక్ష్మి. నీ మొగుడు నీ లచ్చి, నీ మొగుడు నీ లక్ష్మి. నీకు తలేమో తిరుగుతుందా? అట్టగాడిదా? నీ లచ్చిన దగ్గరికి వెళ్తానంటావు అంతే కదా? వెళ్ళు. లక్ష్మి 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 నా చిన్ని లక్ష్మి. లక్ష్మి నువ్వేనా? లక్ష్మి నువ్వేనా? లక్ష్మి వాళ్ళ పిల్లలతో ఉండిపోండి. లేదు ఇంకా లేదా? వాళ్ళు రాయి తొంగుంది మా. అప్పుడే పడుకుపోతావేంటి? వాళ్ళ నిద్ర వస్తుందిరా. నిద్ర వస్తే పడుకో. వాళ్ళ చాలా రోజులు అయిపోయింది రాయే. ఏంటి? బెడ్రూమ్ తొంగుంది మా. వెళ్ళి పడుకో. నీకోసం మల్లెపూలు నాకేమవుతాయ్యా? వాళ్ళ రాయి దిగ్గిలాడుతుంది. ఏం దిగ్గిలాడుతుంది? తలబాదలు జెండు బాబు రాసుకో. అయ్యయ్యో ఎక్కడికి? నేను రా ఇప్పుడు. ఏం వేసేస్తావు? నువ్వు మందేసి నాకేంటంట? నువ్వు ఎప్పుడే తాగుబోసి వదిలేస్తాను నేను. చెప్పు. బొవ్వా నాకు డౌట్. పొద్దునక ఇల్లు బయలుదేరు, సాయంత్రం వచ్చావు. మా కోసం పిల్లల కోసం ఏం తెచ్చావు? ఏం తెచ్చావు? ఎవరు? నా బంగారు కొండ. నా బంగారు కొండ. రోజొద్దు కానీ ఏం తెచ్చి చూపించు. ఏం తెచ్చావు? వాళ్ళు నీ కోసం పకోడి తెచ్చాను. ఏం పకోడి? పకోడి. ఏం పకోడి? ఉల్లి పకోడి. ఉల్లి పకోడి కాదు అది, ఉల్లి పకోడి. ఆ ఉల్లి పకోడి. ఇంకా పచ్చి చేపలు. ఏం చేపలు? పచ్చి. ఈరోజు ఏం వారం? బుధవారం. తింటాను పచ్చి చేపలు. పచ్చి చేపలు తినవా? తింటానా? ఏంటవి? కానా కడతాను. ఏం కాదు? ఏంటి మట్టకెడసలు నోట్ పెట్టుకోరా.
లక్ష్మి సరే గాని నువ్వు వచ్చాను పప్పు వండాను. పప్పు నీకు ఇది అనుమానం ఏంటి? చికెన్ కర్రీ. చికెన్ మేగడానికి మెతుకులంటే మేసారి చంపకుండా నీళ్ళంటే తెచ్చిన నువ్వు తాగేస్తావు. చికెన్ కర్రీ నేను ఏట్లో ఆపరేషన్ నువ్వు రాసుకొంతనంటే చండలం సబ్బు చండాలం కాదు శాండిల్. అవునా? శాండిల్. నీ జుత్తుకి షాంపూ కొన్నాను. జుత్తుగా కొంటారు షాంపూ. అవును నీకు ఏట్ లోపం చేసి ఏం లోపం చేయలేదు. ఎలా చూసుకున్నా లక్ష్మి వాళ్ళందరితో మాట్లాడకే పప్పు అన్నం తీసుకొస్తాను ఇక్కడే ఉండు. తెచ్చి కలిపేసి తెస్తాను. తెచ్చి తినేస్తాను. ఎవరు మనకి పనిలో టీరు పట్టుకున్నాను మరి కుడుకొని ఉంటాను. పాలు తగ్గ చంటి పిల్లడా మరి తాగిస్తే ఎవరికైనా తాగవా? నాకోసం తాగవా? తాగినోడంత అందరికీ అన్నారు. లేకపోతే నేను కలుపుకొని తినేస్తాను. నేను తినలేనా? నేను తినేస్తానులో. తినేసావా? కడుక్కున్నాను. ఏంటి చెయ్య కడిగినావు గానీ ఒక మాట అడుగుతాను చెప్పు. నువ్వు వస్తున్నావని పప్పులో కారము సాల్ట్ సరిపోయింది సరిగ్గా చూడలేదు. ఎలాగుంది? ఎలాగుంది? వాళ్ళకి మధ్యన వంట రావడం లేదా? షప్పగా ఉంది. ఎలాగుంది? ఒక తాగముచ్చు గొల్లిగా నోట్లో పెట్టలేదా కంట్లో పెట్టుకున్నావు? చచ్చిపోలే కొల్లు తీలే అవును లక్ష్మి. ఓ లక్ష్మి చెప్పు. అందరెట్టి అంటే కొంటలెట్టుకున్నా తాగా పీకలమై తాగేవరా? కొంచెం తగ్గిస్తే. ఓ లక్ష్మి చెప్పు. వచ్చేస్తుంది. ఏం జబ్బా? పోషత్నే ఎక్కడ అయిపోతుంది. ఎక్కడ వాళ్ళు మందు ఎక్కువ తాగానే బాత్రూమ్కి వెళ్ళయ్యా. వెళ్ళేనే నల్లపోతానే వాళ్ళు తీసినెళ్ళే వాళ్ళు పోష కాళ్ళు మట్టేస్తాను. ఎక్కువ మాటలు మర్యాదకి వెళ్ళు. వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళిపోతాను. వెళ్ళు. పడిపోయారు బాత్రూమ్కి బాగా ముచ్చిన కొడక్క లక్ష్మి చిన్న డౌట్. ఏంటది? లక్ష్మి మన ఇంట్లో ఏసీ పెట్టినవే? ఏంటి ఏసీ? ఎక్కడ? బాత్రూమ్ చల్లగా ఉంది. బాత్రూమ్ ఏసీ పెట్టారు. కొడతారు మళ్ళీ కొడతావన్నావా? వాళ్ళమ్మ ఎవరది? ఏడు పేషెంట్ తో నేను ఎక్కడికి వెళ్ళి పెట్టా? వాళ్ళమ్మ మన ఇంటి పేషెంట్ వచ్చిడే. వాళ్ళమ్మ మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సారా తాగి తింటేస్తాం, గొల్లు తాగి తింటేస్తాం, మందంతా దిగేదాకా మోకాలే తాగే. సారా తాగి తింటేస్తాం, గొల్లు తాగి తింటేస్తాం, మందంతా దిగేదాకా మోకాలే పాటిస్తాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సారా తాగి తింటేస్తాం, గొల్లు తాగి తింటేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాటిస్తాం. మూడు తిండ్రు మూడు వాళ్ళ అమ్మ ఎవరిది చేయకాలేదు? చేయకాలేదా? వాళ్ళ అమ్మ నేనే నీ కొడుకుని అడుక్కున్నాను కాదు. వాళ్ళ అమ్మ ఈ ముష్టాలకి ఎలా పని ఎప్పుడు పెడితే వచ్చింది?
నేనే ముష్ట నీ కొడుకుని వచ్చాను వాళ్ళ అమ్మ రమణ అమ్మ నువ్వా? వాళ్ళ అమ్మ నువ్వేనా వాళ్ళ అమ్మ నువ్వేనా నేనేనరా వాళ్ళ అమ్మ నీ మొఖమే రెండు కనిపెత్తని మొఖం ఎక్కడ ఉంది ఇదేంటి పైకి చూడు అడ్డగడదా వాళ్ళ అమ్మ నీ మీద ఉంది ఏంటి మొఖము ఆ. నేను కింద చూస్తాను నువ్వెప్పుడు కిందకే చూస్తా గానీ ఆ. రమణ ఓయ్. ఒక మాట చెప్పు ఏంటి? పొద్దు నుంచి కనిపించలేదు ఆ. ఎక్కడికి వెళ్ళావు నేనా సినిమాకి వెళ్ళాను సినిమాకి ఎక్కడికి వెళ్ళావు సినిమాకి సినిమాకి ఆ. ఏ సినిమాకి నానా ఆ వాల్తేలు ఏలయ్య వాల్తేలు ఏలయ్య ఒరే పసివి ఉమ్. అది వాల్తేలు ఏలయ్యా కాదురా అరే వాల్తేరు వీరయ్యా అదే వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్యా వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్య అని చెప్పానా నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాత్ వచ్చాడు గుడ్డ ఒరే నాన్న మళ్ళీ ఒకసారి పాడు ఆ? మళ్ళీ ఒకసారి పాడు నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాత్ వచ్చాడు బాస్ వచ్చిండు అదే బాచ్ వచ్చిండు బాస్ వచ్చిండు బాచ్ వచ్చిండు పోరా సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా వాళ్ళ అమ్మ ఆ. అది హౌస్ఫుల్ ఎట్టాను రే హాస్పిటల్ బోర్డు పెట్టాడు ఆ. ఇంకే సినిమాకి వెళ్ళావు పక్షికి అక్కడే సినిమా ఆడుతుంది గలాస్ లో కొలస్ గలాస్ లో కొలస్ అదెక్కడ ఆడుతున్నానా ఎరకమోళ్ళు అదెక్కడ ఉంది సందు టాకీస్ బాను. రమణ అమ్మ నువ్వా? వాళ్ళ అమ్మ నువ్వేనా వాళ్ళ అమ్మ నువ్వేనా నేనేనరా వాళ్ళ అమ్మ నీ మొఖమే రెండు కనిపెత్తని మొఖం ఎక్కడ ఉంది ఇదేంటి పైకి చూడు అడ్డగడదా వాళ్ళ అమ్మ నీ మీద ఉంది ఏంటి మొఖము ఆ. నేను కింద చూస్తాను నువ్వెప్పుడు కిందకే చూస్తా గానీ ఆ. రమణ ఓయ్. ఒక మాట చెప్పు ఏంటి? పొద్దు నుంచి కనిపించలేదు ఆ. ఎక్కడికి వెళ్ళావు నేనా సినిమాకి వెళ్ళాను సినిమాకి ఎక్కడికి వెళ్ళావు సినిమాకి సినిమాకి ఆ. ఏ సినిమాకి నానా ఆ వాల్తేలు ఏలయ్య వాల్తేలు ఏలయ్య ఒరే పసివి ఉమ్. అది వాల్తేలు ఏలయ్యా కాదురా అరే వాల్తేరు వీరయ్యా అదే వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్యా వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్య అని చెప్పానా నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాత్ వచ్చాడు గుడ్డ ఒరే నాన్న మళ్ళీ ఒకసారి పాడు ఆ? మళ్ళీ ఒకసారి పాడు నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాత్ వచ్చాడు బాస్ వచ్చిండు అదే బాచ్ వచ్చిండు బాస్ వచ్చిండు బాచ్ వచ్చిండు పోరా సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా వాళ్ళ అమ్మ ఆ. అది హౌస్ఫుల్ ఎట్టాను రే హాస్పిటల్ బోర్డు పెట్టాడు ఆ. ఇంకే సినిమాకి వెళ్ళావు పక్షికి అక్కడే సినిమా ఆడుతుంది గలాస్ లో కొలస్ గలాస్ లో కొలస్ అదెక్కడ ఆడుతున్నానా ఎరకమోళ్ళు అదెక్కడ ఉంది సందు టాకీస్ బాను. ఎవరికి చెప్తా నాకు తెలియదు కానీ ఆ. అటు నుంచి వచ్చేటప్పుడు అవును. ఎలా వచ్చా? ఆ. బొచ్చెక్కొచ్చిన బొచ్చు అది బొచ్చు కాదురా ఆ. బస్సు అదే ఎర్ర బొచ్చు ఎర్ర బస్సు ఆ. రమణ ఓయ్. సరే తగవా నేనా వాళ్ళ అమ్మ నేనా ఆ. నీ సార్ తగినా మరి? నీ కొడుకుని నేను అవునులే. నేను తాగలే నీ మీదొట్టు మళ్ళొట్టి నేను తాగలే నీ మీదొట్టు రివర్స్ వేస్తున్నావు ఆ? బొట్టేంటి రివర్స్ అక్కడికి వెళ్ళి తిరగబడిపోతుంది చెయ్యి నా తిరగబడి- చంపేస్తాను ఇంటికి ఎవరో చుట్టాలు డోర్ తీయలు ఆ? డోర్ క్లోజ్ చేసి వచ్చాను డోర్ తీ హలో 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 మావా బాబాయ్ బాగున్నావా మీ అమ్మ బాగుందా బాగుందిరా మీ అమ్మ బాగుందా చాలా బాగుంది మీ అమ్మకి నేను అడిగినాను చెప్పు కొట్టానంటే కోమలోకి వెళ్ళిపోతావు తాగుబోతున్నా మా అమ్మకి రివర్స్ అడుగుతావు. తాగుబోతున్నా కొరక నేనా? మా ఇంటికి తాగిసొత్తురు నువ్వు నీ తాగి మా వచ్చాను నాన్న లేనప్పుడు తాగిసొత్తురు నువ్వు నీ- అమ్మ మీ అన్న వచ్చినాడు అయితే? మీ అన్నే తాగిసొచ్చారు అవునా అన్నయ్య చెల్లమ్మ. ఈ అలవాటు ఎప్పటి నుంచిరా లేదమ్మా, నేనైతే తాగలేదు మరి ఎవరు తాగారంటావు నీ కొడుకే తాగాడు ఎవరు నీ కొడుకే. నా కొడుకు నీ కొడుకు. నా కొడుకు అంటే ఎవర్రా ఎవరు? నా కొడుకు నిప్పు మా అమ్మ కొడుకు నిప్పు ఆ. మా అమ్మ కొడుకు నిప్పు ఆ. ఈ అమ్మమ్మ ఇంటికి తగిలించేది నిప్పు నువ్వు దప్పికలో ఏకు ఉప్పు కట్ట సరిపోయి ఎవరు తాగారంటావు నీ కొడుకే తాగాడు కట్ట చూడు మామిడి బద్ద టమాటా నీ బద్ద నా బద్ద కాదురా నిమ్మ బద్ద నాకునియ్యా నల్లందరూ అడుగు వాళ్ళ అమ్మ నువ్వే ఏంటి బద్ద నిమ్మ బద్ద ఆ. పెట్టలేదు ఇంకా పెట్టలేదా పెట్టలేదు. నీ బద్ద చేసినావు ఎండేశారు రాయినా స్టప్కేంటి రా ఎవడు నువ్వు ఎవడు నువ్వు నీ అమ్మగుండు కొడతారు నువ్వు నువ్వు ఎవరు కొడతావరా తాగుముచ్చిన కొడక బోడి బొర్ర కొడక పడి తాగుబోతులంతా అందరికీ అన్నదండి రోజుకు ఒక సంవత్సరం పాల్గొరా సంవత్సరం నువ్వు రావారా స్టప్ గేట్ కావాలి నీకు తప్పుకి ఏడు కావాలి మామిడి తాండ్రా ఒకటి ఇంకా నింబద్ద లేవు ఇంకా ఉపాయో లేదు ఉపాయ లేదా లేదు రూపాయి కదా ఉల్లిపాయ ఉల్లిపాయ వర పని చేస్తావా బొద్దంటి పండు కావాలా బొద్దంటి పండు వద్దు నోట్లు ఎట్టుకోరు నువ్వు పాపం నా రమణ ఆ. నువ్వే కదా సారా తాగా నేను సారా తాగా నేను తాగలే. ఏ నువ్వు వాటిని చూపించు నోరు. వాటిని చూపించు ఇంట్లో తాగికి రే
వాళ్ళమ్మ స్టడీ ఓకే స్టడీ ఆ స్టడీ స్టడీ చూడండి ఆ స్టడీ స్టడీ ఎలగ ఇలా ఉండాలి ఎలాగా వాళ్ళ అమ్మ నేను అంతాను నీరు పెడిపోతానా చూడు నేను అంతాను ఏది ఊదు ముక్కు దగ్గర ఊదు ఓదలా నో షాప్ ఎక్కడ ఊదావు ఎక్కడ ఊదవరా ఇక్కడ అక్కడ నేను అక్కడ అనుకో ఎక్కడ ఊదు ఊదెత్తలే ఊదు ఎందుకు అవుతురా ముక్కు ఇక్కడ ఉంది వాళ్ళ అమ్మ నీ ముక్కు ఇక్కడ లేదా ఇక్కడ ఉందిరా వాళ్ళు అక్కడ ఊదెత్తలైతే నీకు తెలుసా ఊదం ఎలా చెప్పు చెప్పు ఒకసారి అది పీల్చడం రా అది పీల్చడం ఊదు నేను చెప్తాను చూడు వాళ్ళ అమ్మ చల్లగా ఉంది ఏ షీట్ ఊదడం అంటే అలాగా పీల్చడం అంటే వాళ్ళ అమ్మ అలాగా నేను ఊదెత్తును నోరు షాపు ముక్కు వాసన చూడు సార్ నువ్వే తాగారా బాడుకో ఎదవా సార్ నువ్వే తాగు తాగితే తాగి చేస్తావరా చచ్చిపోతే వాళ్ళ అమ్మ చచ్చిపోతే అమ్మ సారత చచ్చిపోతుంది ఓ పని చెయ్యి 220 ఇచ్చి తింటావా లేదమ్మా 200 రూపాయలు బీరు కొంతనా 20 రూపాయలు లెగ్ బోండా బీరు తాగి ఏం చేస్తావు బలి కలిసిపోతే పొట్టినా కొడక సారా తాగకూడదు తాగితే అనేక మంది జబ్బులు వస్తాయి సారా మాంటావా లేదా నా మాట వినరా మూడిచ్చిమంటాడు ఒరే రమణ ఇలా రా ఒకసారి రమణ సారా తాగితే ఎలాంటి జబ్బులు వస్తాయో చెప్తాను విను సరేనా ఎవరు మనకి పనిలో తీరు పట్టుకున్నాను మరి నీ కుడుకొని ఉంటాను పాలు తగ్గ చంటి పిల్లడా మరి తాగిస్తే ఎవరికైనా తాగవా నాకోసం తాగవా తాగినోడంతా అందరికీ అన్నారు నేను కలుపుకొని తినేస్తాను నేను తినలేనే నేను తినేస్తాను తినేస్తావా కడుక్కొను ఏంటి చెయ్య కడిగినావు గాని ఒక మాట అడుగుతాను చెప్పు నువ్వు వస్తున్నావని పప్పులో కారము సాల్ట్ సరిగ్గా చూడలేదు ఎలాగుంది నీకు ఈ మధ్యన వంట రావడం లేదే షప్పగా ఉంది ఎలాగుంది ఒక తాగముచ్చు గొల్లిగా నోట్లో పెట్టలేదా కంట్లో పెట్టుకున్నావు చచ్చిపోలే కళ్ళు తీలే లక్ష్మి ఓ లక్ష్మి చెప్పు అందులో అంటే కొంటలెట్టుకున్నా తాగా పీకలమై తాగేవరా కొంచెం తగ్గిస్తే ఓ లక్ష్మి చెప్పు వచ్చేస్తుంది ఏం జబ్బా పోషత్నే ఎక్కడ అయిపోతుంది ఎక్కడ వాళ్ళ మందు ఎక్కువ తాగానే బాత్రూమ్ కి వెళ్ళయ్యా అల్లేనే నల్లపోతానే వాళ్ళు తీసినెళ్ళే వాళ్ళు పోష పీకల కాళ్ళు మట్టేస్తా ఎక్కువ మాటలు మర్యాదకి వెళ్ళు వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళిపోతున్నా వెళ్ళు పడిపోయారు బాత్రూమ్ బాగా ముచ్చిన కొడక లక్ష్మి చిన్న డౌట్ ఏంటది లక్ష్మి మన ఇంట్లో ఏసీ ఎట్టినవే ఏంటి ఏసీ ఎక్కడ బాత్రూమ్ చల్లగా ఉంది బాత్రూమ్ లో ఏసీ పెట్టానా పోలమ్మా ఇటు కొంప ముంచండి ఏరా తిన్నకెళ్ళి ఫ్రిడ్జ్ లో పోసండి పోలే అందుకో చల్లగా ఉంది ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉంది ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉంది అవును చెప్పక పాలకు అందరు పంచిది తాగముచ్చి గండ అందరూ పనిచేస్తావా ఫ్రిడ్జ్ కి బాత్రూమ్ కి ఏసీకి తేడా తెలియక నీకు పోయిందిరా నీ అమ్మ నీ బాబు కోసం నా పాలు టేస్ట్ వాళ్ళ లక్ష్మి బొంతేసి కేక్ పాడు చేస్తాడు తొంగుడిపోతున్నాం ఏం వేయాలి బొంత బొంత ఎక్కడ ఉంది
ఆ షాప్ వేసిన పడుకో వెళ్ళు. నాకు మొక్కన షాప్ ఫోన్ ఇంకా వేస్తా ఎక్కువ మాట్లాడితే. మంచం మీద తొంగుంటాడు. ఎవరు అలాగే నీ మోకన్ కదా ఒకటే తక్కువ వెళ్ళు. బెడ్డింగ్ మీద ఎప్పుడు పెళ్ళైన కొత్త లక్ష్మి ఎక్కడికి వెళ్తావే? నేనా కోతకి వెళ్తాను. ప్రెసిడెంట్ పొలంకే? లేదు, నాయుడు పొలంకి. వాళ్ళ ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడు? ఏమో నాకు తెల్ల చీకట్లు ఉన్నట్టు ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు? ఏమో మరి కనిపించట్లేదు. ప్రెసిడెంట్ చెయ్యెత్తున్నారు. ఇక ప్రెసిడెంట్ పొలంకి వెళ్ళకే. ఏమి అతను మంచోడు కాదు. ఏమంట? ఆ గొట్టు మీద నీకు ఏసీగాడు. నేను చూసుకుంటానులే, మాకు తెలుసు. పడుకో. వాళ్ళు వెళ్ళిపోతావే. నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావురా? ఏడు గుంటలు లైన్ వేసుకోవడానికి. చదువుకోవడానికి దరిద్రుడా. నీ మొఖాన చదువు ఒకటి పాయగడ్డాడు మొహం పెట్టుకొని. వాళ్ళ అమ్మే రాయా నీకు ఎలా పెంచినానే? నా గుండెల మీద వేసుకొని పెంచినానే. అవును ఇప్పుడు పెంచవు గుండెల మీద వేసుకొని గుండె ఎక్కుతాను చచ్చిపోతాను. పలుకు అయితే నోరు తాగముచ్చు. నువ్వెక్కడికి వెళ్తావే? నేను ఎక్కడికి వెళ్ళను. ఓ పని చెయ్యి, కోతకి వెళ్ళిపోద్దట. అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోద్దట. స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిపోద్దట. నువ్వు ఖాళీయే. ఖాళీ. ఓ పని చెయ్యి, మన ఇద్దరు తొంగుంది రాయ. దరిద్రుడా తాగుముచ్చరా కొడగా. అవునరా? కూతురు పట్టుకుని ఏంట్రా మాటలు? నీకేమవుతాను అసలు నేను? చూసుకున్నారా? నీకు ఒకటే చూసుకుందా ఆగండి. సంపేదని వెనక్కి ఏళ్ళు పడిపోతుంది. ఉండే వేసిన నుండే రూమ్ లోకి తీసిన లేచిన. నేనే నాకేసవా ఎవరికి? నాకా ఎక్కువ పేర మెడగింత ఇంటి నుంచి. ఇంట్లోకి కాదే, వీధిలోకి రా. అందరికీ అన్నది మళ్ళీ ఎక్కడికి? అందరికీ అన్నది మూసుకొని తొంగరా తాగుముచ్చరా కొడక. తొంగరు అక్కడ. ఒరే నాన్న, నాన్నేం చేస్తున్నాడు? నాన్న నాకేట తెలుసు. వెళ్ళి చూడేళ్ళు. చూడాలా? అమ్మ నాన్న నాలుగు బయటికి తీసాడు. నాలుక బయటికి తీసాడు. బయటికి తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్దాం. చూస్తుంటే కొల్లు అంటే ప్యానం పోయినట్టు ఉందడికి. పోయింది. ముందు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఏం జరిగిందిరా? అమ్మ నాన్న చచ్చిపోండా. నాన్న చచ్చిపోండా. అవునే, మా నాయన నీకు మొగుడా? నీకు నేను మొగుడినే. నాయన మొగుడా.
కొండాలు చేరేటోడా అడ్డబట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చంకముడా కంటరగాలని దాసినోడా కంటి చూపుతో చూసుకొని నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నందివానుడా కేరాలి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర నారాజా రాజేశ్వర ఎండికొండాలు చేరేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చంగముడా కంటనగాలన్ని దాసినోడా కంటి చూపుతో చూసి నడిపెట్టోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిసి పానాకాలు పంచేరే పలారాలు పంచేరే పలారాలు పంచేరే కండా దీపాలు ఘనముగా వెలిగించేరే తపాలు పాపమని తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే నింగని రూపాయి దండలు కూడా పుట్టిన వారికి చుట్టాలివే తడిబట్ట స్థానాలు గుర్తుట్టు దండాలు మొక్కిన కొండాలు చేరేటోడా అడ్డబట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస సంగముడా కంటనగాలని దాసినోడా కంటి చూపుతో చూసి నడిపెట్టోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా
బుగ్గలు ఎలా ఉన్నాయో తెలుసా? బుగ్గలు ఎలా ఉన్నాయో బుగ్గలు 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 పిన్ని మీ కోడలు సముద్రంలో ఎత్తి చెప్పులేసిందే పిన్ని.
కళ్యాణం కళ్యాణం ఏ విధంగా ఉంటుందో హుషారుగా చెప్పు. అలాగే ఓకే అబ్బాయి అన్నారు పెద్దలు. అంటే అర్థం ఏంటమ్మా? అంటే అర్థం పుత్రులు లేని వారికి గతులు లేవని అర్థం. ఆ దశరథ మహారాజుకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం మాత్రం లేదు. సంతానం లేనందున వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజేంద్ర పుత్ర కామిష్ట వేగం చేసు, నీకు తప్పగా సంతానం కలుగును అన్నాడు. అలాగే వశిష్ఠుడి ప్రకారం దశరథుడు అలా చేశాడు. వేగగుండములో యజ్ఞపురుష ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే మనన్నే చెప్తాడు. వేగగుండంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు హుషారుగా చెప్పురా. విఘ్నపురుషుడు ప్రత్యక్షమై ఓకే విఘ్నపురుషుడు దివ్య పాయసాన్ని దశరథ మహారాజుకి అందజేశారు. మహారాజు దివ్య పాయసాన్ని ప్రేమతో అందుకొని హత్తుకొని రెండు భాగాలుగా చేసి కైకేయికి ఇచ్చారు. ఓకే వారిరువురు కొద్దిగా సేవించి మిగిలిన పాయసాన్ని సుమిత్రకు అందజేశారు. పాయసాన్ని సేవించిన రాణులు గర్భవతులయ్యారు. ఆ సుముహూర్తాన ముగ్గురు రాణులకు నలుగురు కుమారులు జన్మించారు. ఏంటి ముగ్గురు రాణులకు నలుగురు కుమారులు జన్మించారు? పెద్దవారి కౌశల్యకు శ్రీరాముడు కైకేయికు భర్తడు రెండు సార్లు పాయసాన్ని సేవించిన సుమిత్రకు మాత్రం లక్ష్మణ శత్రుడిని ఇద్దరు జన్మించారు. శ్రీరాముడు జన్మతో లోకాలు ఉప్పొంగిపోయాయి. శ్రీరాముడి జన్మం ఎలా జరిగిందో మన అన్నయ్య చెప్తాడు. రామరాజ్యం వచ్చిందమ్మా రామచంద్రుడు పుట్టారమ్మా రామరాజ్యం వచ్చిందమ్మా రామరాజ్యం వచ్చిందమ్మా రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా దేవదేవుడే విష్ణుమూర్తిగా రాజు గర్భములో చిన్న బాలుడై జన్మించాడు. రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా ఈ విధంగా రామరాజ్యం వచ్చింది. రామరాజ్యం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. అవునబ్బాయి. సారా కొట్లు అనగా ఏమి, గాంధీ కొట్లు అనగా ఏమి, చాలా అభివృద్ధి చెందిపోయింది. రామరాజ్యం వచ్చిన తర్వాత సారా కొట్లు బాండి కొట్లు బాగా అభివృద్ధి చెందేరా. సారా కొట్లు అభివృద్ధి చెందే. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏమంటావు? ఎంత పని చేశావో నా మాట వినబమ్మో మంగో నా మాట వినబమ్మో మంగో ఎంత పని చేశావో మంగో నా మాట వినబమ్మో మంగో మనిషివా అడ్డగాడిదో పసివురా?
ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలేదు ఏంటి పాట కట్టలేదు అన్న నువ్వు కొత్త చీరలు కట్టలేదు కదా ఎప్పుడు పాత చీరలతో ఉంటావు నువ్వు నేను కొత్త చీర తెచ్చా పాత చీర ఎప్పేసి కొత్త చీర కట్టుకోమంటే దున్నపోట పాత చీరైనా కొత్త చీరైనా కట్టుకో అనాలి కానీ ఎప్పుడైనా అనకూడదు అంటే కట్టుకోవాలి ఓకే చెప్పు చీరలు తెచ్చిన ఒకసారి పట్టీలు తెచ్చానే ఒకసారి పెట్టలేదు కాల్ తీసేస్తాను ఎద్దావా పట్టి ఎలా పెడతారా ఎలా పెడతారు పట్టీలు ఎలాగ పెడతారు పట్టి ఎలా పెడతారా మా ఊర్లో ఎలా పెడతారు మీ ఊరు ఎలా పెడతారా పగిలిపోద్ది ఏమి ఏ ఊర్లో పట్టీలు ఎలాగే పెడతారు పెట్టరు ఓకే పట్టీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు బోరలు తెచ్చినాను ఒకసారి ఓదలేదు ఆ బోర తెచ్చి నిండు ఊదిసి ఆ బోరతో బుర్ర మీద కొట్టుకోరా నా బుర్ర మీద కొడితే ఏడు పోతుంది నేను ఓట్లు నెట్టుకోరా ఒరే పొట్టి నువ్వు రానన్నా కదా ఎందుకు వచ్చా వచ్చానా రాలేదా తలేమన్నా కంటున్నావా తలేమన్నా కంటున్నావా వస్తున్నా నోటు కోసం పాడేస్తాను నా వాటి కోసం చెప్పేస్తాను వెళ్ళిపోతా లేకుండా పని చేస్తాను చేస్తాము నీకెవరు రమ్మన్నాడు రా ఆడ అలాగే పేలుతాడు నువ్వు చెప్పు సరే రమణ ఈసారి వస్తే బాగోదు కోర్టులో కేసేసేస్తాను లాయర్ ఉన్నారు కదా నువ్వు అదే మాట మీద ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నయ్య అపత్రాస్య గతిన్నాస్య పల్లకిలో పెళ్లి అవునరా పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుందిరా రాణిలా ఉంది నువ్వు చూసినావా నువ్వు పాడిన పాట ఎంచుకుని రాగబెట్టరా 24 మళ్ళీ పాడు పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రెస్కెండ్ పల్లకిలో పెళ్లి కూతురు పేలిపోదు నువ్వు చిన్న గుంటలో పెళ్ళగలో పెళ్లి కూతురు ఎలాగుంది పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది నువ్వు చూసినావా నేను చూసాను ఒరే నీ దండం పెడతాను క్యాప్ పెట్టుకోరా ఉన్న 3 జాన్లు అందులో క్యాప్ తీసి 2.5 కనిపిస్తాను కాదు అయిపోయింది నువ్వు ఇలా నాకు రెచ్చగొట్టు నీ కన్నంలో గురుగులు పెట్టేస్తాను అన్నంలో గురుగులు ఏం చూసుకుని పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రాణిలా ఉంది పిచ్చిదద్దమ్మా రాణిలాగా లేదు మరి ఎలాగుందని చెప్తాను విను నువ్వు చూసా కదా చెప్పు పల్లకిలో పెళ్లి కూతురు కడుపుకు అన్నం తింటారా గడ్డి తింటారా అలాగే ఉంది చూసినారా వీడికి ఎలాంటి బుద్ధులు కూడా ఉన్నాయి వీడికి చూసావరా అంటే మొన్న పెళ్లి అయిందా బట్టలు మార్చుకుంటుందా ఆ తొలి పెళ్లి గురించి ఎలా చూసినా బాబు సీసీ కెమెరా పెట్టలేవా సీసీ కెమెరా ఆ ఫుటేజ్ కూడా పెట్టాను బాగా వచ్చిందా ఆ ఫుల్ హెచ్డి రమణ నీకు లాస్ట్ గా చెప్తున్నాను నన్ను బాగా ఇసుకేస్తున్నావు ఈసారి వస్తే బాగోదురా ఎన్నిసార్లు చూసుకో ఎంతకని చూసుకుంటా బాగా ఉండరా ఎంత మందికి ఎడతారు కానీ నీకు దండం పెట్టలేకపోతారు ఆగురు అక్కడ చెల్లెమ్మా అన్నయ్య మళ్ళీ చెప్పు అలాగే సుబ్బమ్మ సోరమ్మ పక్కనే ఉంటదమ్మ పోతాగరే సుబ్బమ్మ సోరమ్మ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగరే గడ్డి కొప్పలో కథలు వేట్రా నేను వెళ్ళేంత వరకు ఆగాల బాండ్ర కప్పలు మొహం పెట్టుకోవాలి తోస్తే ఇంచు కూడా కాదు నీ తోసిన బయటలోకి వెళ్ళిపోతావు నువ్వు ఎప్పుడు అందం కారిపోతుందిరా అందమూ కారిపోతుంది వచ్చి పట్టి రారా మీ మాట పక్కనట్టు పాట ఏంటి అసలు ఏమన్నాను సంబంధం లేకుండా ఏమైంది సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే పక్కన పాలు తాగడే పాట ఎలాగా రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడే పక్కనే ఉండే పట్టించుకోవాలి అది సినిమా సాంగ్ ఇది మా ఊర్లో రియల్ గా జరిగింది ఏంటమ్మి మా ఊర్లో సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లు ఉంటే పెద్దదానికి పెళ్ళయింది పెద్దదానికి పెళ్ళయిన తర్వాత ఆ చిన్నమ్మాయి కొడుకు బాబు ఓ మాట 2 కాళ్ళు దండం పెట్టాలరా మీ ఇండియా లేదు జపాన్ రా జంబాంబాను అవురా పెళ్ళి ఎన్ని రోజులు అయింది పెళ్ళయినా 4 రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు చిన్నమ్మాయి అది కాదు మ్యాటర్ అక్కడ పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతాడు పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు ఓ పెద్దదానికి పెళ్లి
10 సంవత్సరాలు పిల్లలు లేరు. లేకపోతే ఆ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు, అక్క పెళ్ళి చాలా రోజులు పిల్లలు లేరు, బాగా నేను చేసుకుంటాను ఏంటి పెళ్లి. ఓ బావకు నేను పెళ్లి చేసాను చెల్లి చెప్పింది. ఎప్పుడైతే అన్నదో వాళ్ళ అమ్మేమో చిన్నదానికి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి ఎప్పుడు పుట్టాడు? ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే జ్వరం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లేదా? వైరల్ ఫీవర్. అవునా? ఈ మధ్యనే వచ్చింది. కొత్త జ్వరం వైరల్ ఫీవర్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిశారు, తగ్గట్లేదు. అవునా అన్నయ్య? ఏంటిది? విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా తగ్గలేదంటే చాలా క్రిటికల్ పరిస్థితి. అవునన్నయ్య, నాకు తెలిసి టైఫాయిడ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా.